మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో మొదటి 6 నెలలు మనకి పూర్తయిపోయిన 2026లో, మరి సెకండ్ హాఫ్లో భాగంగా ముందుగా జూలై నెలలో మిథున రాశి వారి అదృష్టం ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళకి కలిసి వచ్చేవి కలిసి రాను ఈ నెలలో ఎటువంటి విషయాలు జరగబోతున్నాయి? వీళ్ళు మిథున రాశి జూలై మాసం 2026 సంవత్సరం వీళ్ళు చూస్తామంటే ఎట్లా ఉండేదంటే, ఉందిలే మంచి కాలం ముందులే అని పాట విన్నారా మీరు? అట్లానే వీరికి ఆ పాట ఒక 6 నెలల క్రితం పాడినట్టయితే ఇప్పుడు జూలై మాసానికి సెట్ అయ్యేది. ఇప్పుడు ఉందిలే మంచి కాలం ఇప్పుడే అనమాట ఇప్పుడు వీళ్ళకి. కాబట్టి వీరికి అదృష్టం అనేది బాగుంటుంది. ఎట్లా అంటే, ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ గ్రహమైనా సరే స్వస్థానంలో కానీ 12వ స్థానంలో కానీ ఉంటే అది మనల్ని నష్టపరుస్తుంది, ఇబ్బంది పెడుతుంది, మనకి స్ట్రెస్ని ఇస్తుంది. అదే గ్రహము 2వ స్థానంలోకి రాగానే వీరికి మొదలవుతుంది భజన బృందం అవుతుంది అనమాట. వీరిని గుర్తించడము, ఆలోచించడము, కాని పనులు అవ్వటము. ఏ గ్రహమైనా సరే అది స్వస్థానం అంటే చంద్రుడి దగ్గర గ్రహం ఉంది అంటే ఆ గ్రహానికి ఎక్కువగా ప్రతిఫలం ఉండదు. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్థానం ఉన్నప్పుడు ఆ చూపు ఉంటుంది, కానీ స్వస్థానం ఉన్న గ్రహం ఏమి చేయదు ఎప్పుడు కూడా. అంటే మన వీపు మనకు కనపడదు, చూసారా? అదే విధంగా గ్రహం ఉంటుంది తప్పితే పవర్ ఎక్కువ ఉంటుంది, కానీ మనకు పనికి రాదు, ఎదుటి వారికి పనిచేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో సంచరించినటువంటి గురువు ఇప్పుడు మిథున రాశికి సరిపడా ఉంటుంది. ఇప్పుడు మిథున రాశిలో పెళ్లి చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ వరకు లేదు, వాళ్ళు పెళ్లి చేసుకుని నిలబడ్డ సంసారం పెద్దగా అన్నీ కూడా అప్పులు పాలవటము, కుచ్చి కాకులు పరాకులు కోర్టు వారికి వెళ్ళినటువంటి విషయాలు చాలా ఉన్నాయి మిథున రాశి వారికి. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు రివర్స్ అయిపోయింది, ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఏదైనా చేయగలుగుతారు. మనకి ఏం చేయగలుగుతారంటే సాహసాలు చేస్తారు, విన్నాహాసాలు చేస్తుంటారు. ఏదైనా ఈ నేషనల్ గేమ్స్ ఉంటే చూసారా, వాటిలో పాల్గొనేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలానే మెడికల్ కానీ సంబంధించిన డాక్టర్స్ కానీ ఈ రంగాల్లో బాగా రాణిస్తారు వీరు. అలానే ఫుడ్ కోర్ట్స్ రంగాల్లో కావచ్చు, ఇండస్ట్రీలు, ఫుడ్ కోర్ట్స్ కూడా కాదు, ఫుడ్ ఇండస్ట్రీస్, అలాంటి వాటిలో బాగా రాణించేటువంటి దాంట్లో ఉన్నారంటే కనుక మిథున రాశి వారు సిద్ధంగా ఉన్నారు. అంటే యుద్ధం వస్తుందని చెప్పేసి అని కత్తులు ముందుగానే పుట్టుకుంటారు చూసారా, బాగా నూరేసి వరలో కత్తులు పెట్టుకుని ఉంటారు అన్నమాట, బాగా తలపాగా పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దూకాలి. ఇప్పుడు లాస్ట్ మాసం జూన్ 2వ తారీఖున మారినటువంటి గ్రహం వలన దాంతోపాటు శుక్రుడు కూడా మారి ఉన్నాడు. శుక్రుడు జూలై మాసంకి వచ్చేటప్పటికి సింహరాశిలో కేతు ఉన్నాడు. ఆల్రెడీ కేతువుతో పాటు శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ మీకు ఇంకొక అదృష్టం ఉన్నాడు, 3వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మిథున రాశి వారికి గొప్ప అదృష్టం ఇది. ఈ రెండు కూడా కలుపుకుంటే ఇక్కడ మనకి 4వ, ఇప్పుడు ఇటు నుంచి చూసుకుంటే కనుక మనకి 10వ స్థానంలో శని ఉన్నాడు కదా, మరి అక్కడ లాభం వస్తుందా అంటే శని వల్ల మనకి అనేజీ ఉంటుంది, అంతేగాని పనులు అవ్వకుండా ఉండవు. ఈ అక్రమ సంబంధాలు బయటపడి దాంపత్య జీవితంలో ఇబ్బందులు వాతావరణం ఉంటుందంటారు వాళ్ళకి? ఇక్కడ ఒకటి నేను చెప్తానండి, మిథున రాశి వారి తత్వం ఏంటంటే వాళ్ళకంత అవకాశం లేదు, వాళ్ళకంత నిజంగా చెప్పండి సీన్ లేదు. ఎందుకంటే వాళ్ళది మనసు చాలా సున్నితంగా ఉంటుంది. వారి యొక్క వ్యక్తిత్వం కానీ అందరికీ అంత ఈజీగా దగ్గర అవ్వరు. వారు ఒకవేళ దగ్గర అయ్యారంటే జీవితంలో వదిలిపెట్టరు, అది వారి ప్రేమ, అలా ఉంటుంది వారిది. కాబట్టి అలాంటి మిథున రాశి వారికి అక్రమ సంబంధాలు లాంటివి ఉండవు. ఒకవేళ ఉన్నాయి, అట్లేమన్నా అఫేర్స్ లాంటివి ఉన్నాయంటే ఆ ఎదిటి వాళ్ళని ఆడాలి. వాళ్ళు వీళ్ళ పైన ఏదైనా హిప్నటిజమో, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, మందు పెట్టడో ఏదో చేసి వాళ్ళ వైపు లాక్కుంటారు. అలాంటి తత్వం కానీ వ్యక్తిత్వం కానీ ఖచ్చితంగా మిథున రాశి వారికి ఉండవు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే వారి యొక్క మనసు వేరు, వారికి అంత ఈజీగా ఎవరు పడితే వాళ్ళు నచ్చరు. మనుషులు వారికి సరైనటువంటి వ్యక్తిలో ఉంటేనే వాళ్ళ కన్నికి, మనసుకి, మైండ్కి అందరికీ నచ్చాలి. అన్ని విధాలుగా ఉంటేనే వారు దగ్గర అవుతారు, లేకపోతే దగ్గర అవ్వరు. ఎదుటి వారిదే తప్పు. కాబట్టి వారు చేసేటువంటి ప్రయత్నంలో వీరు బలవుతారు. కాబట్టి ఆ బలైనటువంటి దాన్ని బయటపడాలి. కాబట్టి ఏదైనా సంప్రదిస్తే, మనలాంటి వాళ్ళకి సంప్రదిస్తే, వారికి ఏదైనా సమస్య నిజంగానే ఉంది అంటే ఎవరో వీళ్ళకి చేస్తున్నారు, వీళ్ళ తప్పు లేకుండా చేసేదానికి మనం ఏదైనా వారికి పరిష్కార మార్గం చూపించు. మరో విషయం ఏంటి, ప్రజలందరికీ తెలుసు మన దగ్గర ఎన్ని వస్తువులు అనేది మనకే తెలియదు, కానీ ప్రజలకు అందరికీ తెలుసు. సురేష్ గారు అయితే మంత్రోచ్చారణ చేసి మరీ ఇస్తే ఎంతమంది అండి మన కామెంట్స్లోనూ, సురేష్ గారి దగ్గర మనిషి వెళ్ళకపోయినా సరే ఫోన్ కాంటాక్ట్ చేస్తే, మొన్న ఒక ఫోన్ వచ్చిందండి రాయలసీమ నుంచి, నిన్నగాక మొన్న మాట్లాడుతూ ఉంటే అతను ఒక మాట అన్నారు. అతను 7.5 సంవత్సరాల నుంచి బాధపడుతున్న మిథున రాశి అతను ఒక మంచి ఫార్మింగ్ చేస్తారన్నమాట. బాధపడుతూ ఉన్నారనమాట. బాధపడుతూ సరే చివరి అవకాశంగా ఎంతో మంది దగ్గరికి వెళ్ళారు, లక్షల రూపాయలు వదిలిచ్చేసుకున్నారు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు లీస్ట్ కూడా పెట్టాడు. అలానే మన చివరికి ఒక అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడారు. దాదాపు నేను ఒక 10 నిమిషాలు మాట్లాడాను. అయిపోయిన తర్వాత
లీస్ట్ టైం అంటే దాదాపు 1.5 month 2 months తర్వాత గ్యాప్ వచ్చింది. లీస్ట్ ఒక 2 days బ్యాక్ నేనే ఫోన్ చేస్తే, గురువుగారు నాకు మీరు ఒక చిన్న కిట్ చెప్పారు, అది నేను తీసుకోలేకపోయాను. నేను అన్నాను డబ్బుల కోసం నేను అడగలేదు, కిట్ కానీ నేను పంపించేవాడిని కదా అంటే, లేదు మీతో మాట్లాడిన తర్వాత 75% నాకు క్యూర్ అయిపోయింది అన్నాడు. మనం కిట్ కూడా పంపించలేదు. అంటే ఇలాంటివి అనేది చాలా రకాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉంది, మాట్లాడితే ఏం కోట్లు తీసుకుంటారు అంటే స్టార్టింగ్ లో కాస్త మనం నష్టం అని మాట్లాడుకున్నాం. ఏ విషయాల్లో నష్టం ఉండొచ్చు అంటారు? అయితే ఇక్కడ వీరికి గ్రహాల స్థితిగతుల వలన వీరికి నష్టం అనేది ఉంటుంది. కాకపోతే నష్టాన్ని పూరించడానికి కొంచెం మిశ్రమ ఫలితాలు కనిపించడానికి జూలై మాసంలో వీరు అనుకున్నది సాధించడానికైనా కొంచెం ఓపికతో ముందుకు వెళ్తే, ఎందుకంటే 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వీరికి పెళ్ళయ్యే యోగ్యత ఉంది ముందు. అలానే వీరికి నష్టం ఎక్కడ అంటే వ్యాపారం, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసినప్పుడు నష్టపోవడం కానీ, ఎవరినైనా నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ జరిగింది వీళ్ళకి. అవన్నీ కూడా మనసులో పెట్టుకొని బాధపడి భంగపడి రోడ్డు మీద పడిపోయారు. ఎవరికైనా చెప్తే కొడతారేమో, ఇంట్లో చెప్తే అరుస్తారేమో, అది ఎవరికో మోసపోయారు. ఏం చెప్తారు వీళ్ళు? మోసపోయిన వాళ్ళు ఏం చెప్పలేరు కదా, ఆ పరిస్థితిలో ఉన్నారన్నమాట వీళ్ళు. కాబట్టి దీని నుంచి బయట దొరకాలంటే మంచి వనరులు వస్తాయి. జూలై మాసంలో మంచి వనరులు వస్తాయి 14వ తారీఖు తర్వాత. ఇవి కనుక అందిపుచ్చుకున్నారంటే మాత్రము, అది ఏదన్నా కానీ, చిన్నది కానీ పెద్దది కానీ, దాని నుంచి పెద్దగా దానికి వెళ్ళొచ్చు. ఏదైనా ఇది అందిపుచ్చుకున్నారంటే మాత్రం ఖచ్చితమైనటువంటి స్థితిగతులు వీరు ముందుకు వెళ్ళేదానికైతే కనపడుతుంది. కాబట్టి అవకాశాన్ని ఏది కూడా మన అయ్యో ఇదే అండి, ఇది నా ఫీల్డ్ కాదండి, ఇది నాకు తెలియదు అంటే అని అనుకోకూడదు. వెళితే అదే తెలుస్తుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒకడు వస్తాడు, ఏంటంటే మీ టాలెంట్ మాకు నచ్చింది, మీ యొక్క అవసరం మా కంపెనీకి ఉంది, మరి మా కంపెనీలో చిన్నపాటి జాబుని చేసుకుంటారంటే, చిన్నదా పెద్ద నేను చేస్తాను, నాకుంది అనకూడదు. వెళ్ళి చేసుకుంటూ ఉంటే అవకాశాలు చాలా మెండుగా వస్తాయి. గురువు అదే చేస్తాడు. ఒకేసారి నీకు అందలం ఎక్కించాడు. చిన్నగా నీకు ఇప్పుడు మనం 10th క్లాస్ ఒకటేసారి చదవం కదా, 1వ క్లాస్ నుంచి ఓనవాళ్ళ నుంచి మొదలవుతాం. ఆ గురువు కూడా అదే చేస్తాడు. ఏంటంటే మనకి చైతన్యాన్ని ఇచ్చేటప్పుడు బరువు వజ్రవడ్డీలు ఒకేసారి ఇవ్వడు, మనకి చిన్నగా ఇస్తాడు. అదే ఇప్పుడు మిథున రాశిలో జరగబోతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని నిద్రపోకపోయినా పర్లా, తినకపోయినా పర్లా, అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకుంటూనే ఉండాలి. అలానే ఈ జూలై మాసంలో ఇంకొక అదృష్టం ఉంది. పెళ్లి సంబంధాలు కుదిరి అన్ఎక్స్పెక్టెడ్ పెళ్లి కూడా అయిపోతుంది. ఇది చాలా గొప్ప విషయం. వారం రోజుల్లో పెళ్లి అయిపోతుంది. మరి గురువు గారిని పిలుస్తారో లేదు తెలియదు, చాలా మంది పెళ్లి కూడా అయిపోతుంది. అదొకటైతే వీరికి అదృష్టం అని చెప్పు. కానీ ఒకటండోయి, గురువు గారు పెళ్లి అయిపోతుందని చెప్పారని చెప్పేసి జాబర్లో తాలిబొట్లు కట్టుకుని వెళ్ళకూడదు. పెళ్లి అయిన వారు చేసుకోకూడదు. భార్యాభర్తలు విడిపోయారంటే ఆ భార్యను భర్తను తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ అదే కదా అవుతుంది. కాబట్టి ఒక పెళ్లి చాలు ఈ జీవితంలో. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కలియుగ ప్రకారంగా ఒక పెళ్లికే సంసారం ఏదలేకపోతూ ఉన్నారు జనాలు. 2వ పెళ్లి 3వ పెళ్లి దాకా ఎందుకు మనకి? కాబట్టి సంసారంలో ముందు ఎదగాలంటే పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి ఇవి కావాలి. పెళ్ళిదేముంది ఎట్లనే అవుతుంది. కాబట్టి ఈ మాసంలో జూలై మాసంలో 16వ తారీఖు తర్వాత మొదలు పెట్టండి. ఏ వ్యాపారమైనా సరే అభివృద్ధిలోకి వస్తుంది, చిటికల అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేసేసి వ్యాపారం స్థాపించండి. అది స్వీట్ షాప్ పెడతారా, గోలీ షాపులు పెడతారా, లేకపోతే చెరుకు రసం పెడతారా, చాలు ఏదైనా పెట్టండి. పెట్టండి. పెట్టుబడి అప్పు తీసుకురాకండి. ఇది ఈ యొక్క మిథున రాశి వారికి నేను ఇచ్చేటువంటి గొప్ప సలహా. అప్పు తీసుకురావద్దు. ఆర్ఎంపీ డాక్టర్ని అంటే కోట్లు గుంజేటువంటి కార్పొరేట్ లెవెల్ డాక్టర్ని కాదు. కాబట్టి డబ్బు గురించి అనేది వదిలివేయాలి. సమస్య ఉందా వెల్లడించేస్తే ఆ సమస్యకి మార్గం నా దగ్గర ఉంది అంటే డబ్బులు కాదు ఇంపార్టెంట్, ఖచ్చితంగా చేసేదానికి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏ గ్రహం ఎటు మారినా, ఏ దశ ఎటు వచ్చినా సరే మనకున్న సమస్య గ్రహాల నుంచో, జాతకం నుంచో, గోచారం నుంచో, దశల నుంచో కాదు. మనకి జరిగేటువంటి ప్రతి క్రియ కూడా ఎవరో ఏదో చేపిస్తున్నారనే అర్థము. ఎక్కడి దాకా ఎందుకు, స్నానం చేసి మనము రోడ్డు మీదకి వెళ్తుంటే ఎన్నో రకాలైన చెడు క్రియలు మన వెంట్రుకలు అంటుకొని లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. ఎవరు చేయించే అవసరం లేదు. తలస్నానం చేసిన తర్వాత ఏ ఆయిల్ రాసుకొని బయటికి వెళ్ళండి, 3 రోజుల్లో ఫీవర్ వచ్చేస్తుంది, 4 రోజుల్లో రోగం వచ్చేస్తుంది, 5 రోజుల్లో అనర్జీ వస్తుంది, 6 రోజులు ఇమ్యూనిటీ పడిపోద్ది, 7 రోజుల్లో మనకి ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తే జాబ్ పోతుంది. ఇవన్నీ మనం ఏమనుకుంటాం, జాతక ప్రకారంగా అనుకుంటాం. చిన్న లోపమే కదా మనం చేసేది. ఎవరు మనం ఏం చేయించరు, ఆ నమ్మకం మీకు ఉంది. మీరు తలస్నానం చేసి ఏ టైం పడితే ఆ టైము రోడ్డు మీదకి వెళ్ళండి, చెప్పులు లేకుండా రోడ్డు మీదకి వెళ్ళండి, కొత్త బట్ట వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళండి. నరదిష్టి ఒక్కడ చాలా మనిషి జీవితం నాశనం చేయడానికి. కాబట్టి అందుకేనండి ఎంతో డబ్బులు ఇచ్చి కొన్నవి కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం. ఎందుకు, బాగుండాలని. అదేవిధంగా మనిషి అవి సంపాదించుకునే మనిషి ఎంత ఇదిగా ఉండాలి. ఇమ్యూనిటీ పవర్ బాడీలో కాదు ఉండాల్సింది, ఇమ్యూనిటీ పవర్ మనలో ఉండాలి, ఆత్మ సంతృప్తిలో ఉండాలి, మనం ఆలోచించడానికి ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. అప్పుడు మన దగ్గర పవర్ అనేది ఉంటే ఎవరు ఏది చేసినా మన దాకా రాదు. ఈ పవర్ అనేది మన దాకా ఉండాలంటే ఏం చేయాలి, ఒక గురువు మీ అనుకుండాలి. దానికి సిద్ధంగా మేము ఉన్నాను, మరి మీరు ఉండాలి కదా, అంతే కదా. మరి వస్తే దానికి ఏదైనా పరిష్కార మార్గం చూపించవచ్చు. అలానే ఈ యొక్క దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఏ రంగంలో ఉన్నా సరే
దేవుని అనుగ్రహం అనేది చాలా గొప్ప విశేషం. ఆయన లేకుండా మనం ఏం లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని అనుగ్రహం కోసము శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం కానీ ఎక్కడ మనకి ఈ మాసంలో కనుక మిథున రాశిలో చేసుకుంటే గొప్ప అదృష్టం అండి. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళి ఉందండి, అయిన తర్వాత చేస్తామండి. లేదు మా అబ్బాయి పెళ్ళి అనుకుంటున్నాము, ఒడుగు అయిపోయిన తర్వాత పెళ్లి చేస్తాం, ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం. అట్లా కాదు, సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకుంటే అన్నీ అవుతాయి. 2 సార్లు నోచుకోండి, పోయేది ఏం లేదు. 2 సార్లు నోచుకున్నా పోయేది అనేది. కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకునే ప్రయత్నం అయితే మాత్రం ప్రతి ఒక్కరు చేయాలి. అద్దిల్లున్నా, గుడిసున్నా, ఇల్లు లేకపోతే ఆలయానికి వెళ్ళి చేసుకోండి. సత్యనారాయణ స్వామి వ్రతం ఈ మాసంలో వీరికి చేయించుకుంటే ఎన్ని రోజుల నుంచి అనుభవించినటువంటి ధనధాన్య అభివృద్ధి లేకుండా నష్టపోయేసి, జాబు లేకుండా ఉన్నవారు, ఎన్నో రకాల కోరికలతో ఉన్నవారు, ఆశలతో ఉన్నవారు, ఎన్నో రకాల హోప్స్తో ఉన్నవాళ్ళు అందరికీ కూడా సకాలంగా సమానంగా ఆ ఒక పని అయితే వీరికి అవుతుంది. తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నోము, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది 7 వారాలు నోచుకోవాలి, మనకి ఏం అవసరం లేదు. అలాగా ఒక శనివారం నోచుకోవాలి. సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఇది మాత్రము శనివారం మాత్రమే చేసుకోవాలి. శనివారం చేసి ఒక 5 భోజనం పెట్టాలి, స్వామివారికి నైవేద్యం పెట్టి ఒక 5 భోజనం పెట్టాలి. ఓన్లీ వెజ్జే పెట్టాలయ్యా, మన దగ్గర నాన్ వెజ్ నడవదు. ఎందుకంటే మనం ఏమి బలి ఇచ్చేటువంటి ఇది శాకాహారిగా, వెజిటేరియన్, ఫ్రూట్స్ లాంటి వెజిటేబుల్స్ మనం వండి పదార్థాలు పెడితే, పాల తాలికలు, దద్దోజనం లాంటివి పెడితే ఆ స్వామివారు సంతోషంగా స్వీకరించి మనకి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పద్మావతి అమ్మవారి ద్వారా ఇంత పెద్ద మూట పంపిస్తారనమాట. అంటే తిరుపతిలో వచ్చేటువంటి సొమ్ము కాదు, అది పాలకులకు సరిపోతుంది. అది ఏటిని తప్పితే తీసుకోవడం రాదు. ఆ అమ్మవారి చేత దొంగతనంగా పంపిస్తారు మనకి, లేదా కుబేరుడు వచ్చి తీసుకుపోతాడు మళ్ళీ. కాబట్టి అలాంటి సంపద మనకి కలగాలి అంటే, అలాంటి సంపద వచ్చేటువంటి వనరులు మనకి కలగాలి అంటే మనం ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవాలి. తక్కువ ఖర్చుతో అయిపోతుంది. వారీ చేసుకోవచ్చు, నా దాకా అవసరం, వారి ఇంట్లో చేసుకోవచ్చు. కావాలంటే మనం వెల్లడిచ్చేదానికైతే ఎలా చేసుకోవాలో కూడా చెప్పే విధానం అయితే ఉంటుంది. అయితే వీరికి ఈ మాసం మొత్తం కూడా కలిసి వచ్చే కలర్ ఆరెంజ్ కలర్, టమాటో కలర్, రెడ్ కలర్, ఈ 3 కలర్లు వీరికి అద్భుతం కలిసి వస్తాయి. అలానే వీరికి కలిసి వచ్చే వారం శుక్రవారం, శనివారం 2 వారాలు వీరికి అద్భుతం కలిసి వస్తాయి. సోమవారం కూడా వీరికి బాగుంటుంది. ఎక్కడైనా పంచామృత అభిషేకం శివాలయం చేసుకుంటే కూడా వీరికి అద్భుతం. అలానే వీరికి నెంబర్ 2, 4 2 నెంబర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇంకేదైనా సమస్యలు ఉన్నాయంటే వీరికి తెల్లవాళ్ళు ఒక చిటికడు, అలానే మనకి వెల్లుల్లిపాయ పొట్టు ఉంటుంది, వెల్లుల్లిపాయలు ఉంటే దానిపైన పొట్టు, ఈ 2 కూడా తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకుని 2 కర్పూరం వెల్లుల్లి పెట్టి కాల్ చేసుకోవాలి. ప్రతి 3 రోజులు ఒకసారి చేసుకుంటే చాలు. కాల్ చేసుకుంటే ఒంటి మేము పెట్టుకొని కాదు, దిష్టి తీసుకొని మన ముందు కింద పెట్టి కాల్చుకోవాలి. ఇలా చేస్తే ఆ దిష్టి దోషాలన్నీ కూడా కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. తగలబెట్టుకుని ఏ నూనె అయితే తల మీద రాసుకోకుండా బయటికి వెళ్ళారా అంటే మాత్రం ఖచ్చితంగా మిథున రాశి వారు అనేజ్ అయిపోతారు. కాబట్టి పెట్రోల్, డీజిల్ కాకుండా ఏదైనా వంట నూనె ఉన్నా కూడా ఒక 2 స్పూన్లు నెత్తినేసుకుని బయటకు వెళ్ళాలి. తలస్నానం చేసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ మాసంలో మాత్రం అనేజీ అయితే ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు.